దేశం దాటిపోయిన ప్రతి దేర్తిమగ్గడు ఫస్ట్ చేసే పని ఫోన్లో వీడియో ఆన్ చేసి భారతదేశం తిట్టడం. అసలు సిగ్గెందుకు లేదురా మీకు? మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని ఒక పద్యం ఉంటుంది. యూఎస్ఏలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కావచ్చు, కానీ ఏం లాభం? అక్కడ గన్ కల్చర్ ఉంది. పిల్లలు బయటికి పోతే క్షేమంగా ఇంటికి వస్తారు అన్న ఒక నమ్మకం లేదు. మార్కెట్లో డ్రగ్స్ను అన్నపూర్ణ ఉప్పు అమ్మినట్టు అమ్ముతారు. జపాన్ చూడ్డానికి అడ్వాన్స్డ్ అండ్ క్లీన్ కంట్రీ, బట్ అక్కడ వర్క్ ప్రెషర్ వల్ల ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు తెలుసా? అసలు వాళ్ళు మనుషులు కాదు, 24 గంటలు పనిచేసే రోబోలు. ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏం చూపించద్దు అక్కడ, కేవలం పనే చేయాలి. జర్మనీ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కంట్రీ, బట్ అక్కడ ఏ పని ఆన్లైన్లో కుదరదు. ఏం చేయాలన్నా ఆఫ్లైన్లోకి వెళ్ళి నువ్వు ఫామ్ ఫిలప్ చేయాల్సిందే. అండ్ అక్కడున్న రూల్స్ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. సౌత్ కొరియా చాలా అడ్వాన్స్డ్ అండ్ సేఫ్ కంట్రీ అంటారు, బట్ వర్క్ ప్రెషర్ విషయంలో హైయెస్ట్ సూసైడ్ రేట్ ఉన్న కంట్రీ అది. ఒక్కొక్కరిని కుక్కర్లో పెట్టి 3 నుంచి 4 విజిల్ రాణిస్తారు. చైనా చూడ్డానికి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ వెరీ పవర్ఫుల్ కంట్రీ, బట్ ఏం లాభం? అదొక డెమోక్రటిక్ కంట్రీ కాదు. జనాలకు లీడర్ని ఎన్నుకునే హక్కు లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, ఇంటర్నెట్ సెన్సర్షిప్ ఉంది. కుక్కలను పిల్లుల్ని బల్లుల్ని తినే దేశం అది. కానీ మన భారతదేశంలో ఒక పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్ లేకపోవచ్చు, కానీ పెద్ద మనసున్న వ్యక్తులు ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంది కావచ్చు, కానీ డ్రగ్స్ అండ్ గన్స్ లాంటి చెత్త లేదు. పెద్ద పెద్ద కంపెనీలు లేకపోవచ్చు, కానీ పండగకు అందరూ కూర్చొని తినే ఒక కల్చర్ ఉన్నది. అసలు పుట్టిన దేశం అంటే కన్న తల్లితో సమానం. అలాంటి తల్లిని వేరే దేశాలతో పోల్చుకుంటూ ఎలా అవమానిస్తారు? SIGGU సిగ్గు అనేది లేదురా మీకు?